నమస్కారం. ఈరోజు మనం ఆ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉంది కదా, అందులో కుయ్యేరు అనే గ్రామం గురించి మాట్లాడుకుందాం. అక్కడ హై స్కూల్ ప్రారంభించి 25 ఏళ్ళు అయ్యిందట. అంటే రజతోత్సవ వేడుకలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందింది. దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. అంటే ఈ వేడుక వెనుకున్న ఆసక్తి, దాని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అవును, అసలు ఒక స్కూల్ 25 ఏళ్ళు పూర్తి చేసుకోవటం, ఆ టైంలో చదివిన స్టూడెంట్స్, చెప్పిన టీచర్లు అందరూ కలవటం, ఆ ఆలోచన వింటుంటేనే బాగుంది కదా. నిజమే. ఇక్కడ నాకు ఇంకో విషయం ఆసక్తిగా అనిపించింది ఏంటంటే, ఇది కేవలం ఏదో పండగలా కాదు. ఆ గత 25 ఏళ్లలో, అంటే ఆ స్కూల్లో 10th క్లాస్ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులుంటారు కదా, అవును. వాళ్ళందరూ కలిసి చేస్తున్నారట ఈ ప్రోగ్రాం. హ్మ్. ఇది ఆ స్కూల్ మీద ఒకరిపై ఒకరికి వాళ్లకున్న ఆ బంధాన్ని చూపిస్తుంది. అంటే వాళ్ళ అనుబంధం అంత గట్టిదన్నమాట. అంతే కదా, 25 ఏళ్ల జ్ఞాపకాలు మళ్ళీ అందరూ కలవటం అంటే. అవు. సరే, ఒక్కసారి ఆ వివరాలు స్పష్టంగా చెప్పుకుంటే, గ్రామం పేరు కుయ్యేరు. ఇది పూర్వపు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వస్తుంది. అవును, అక్కడి హై స్కూల్లో సెప్టెంబర్ 24, 25 తేదీల్లో, అంటే 2 రోజులు 2 రోజులు. అవును, ఆ, ఈ వేడుకలు జరుగుతాయి. ఎవరెవరు వస్తున్నారంటే, గత 25 ఏళ్లలో 10th పాస్ అయిన స్టూడెంట్స్, వాళ్లకు పాఠాలు చెప్పిన టీచర్లు. భలే ఉంది. ఈ వివరాలు సరే కాని, దీని ప్రాముఖ్యత గురించి కొంచెం ఆలోచిద్దాం. ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక స్కూల్ 25 ఏళ్లు విజయవంతంగా నడవడం అంటే అది చిన్న విషయం కాదు. నిజమే. అది ఆ విద్యాసంస్థ ఎంత స్థిరంగా ఉందో, ఎన్ని తరాలకు విద్య అందించిందో చూపిస్తుంది. అది కేవలం ఒక బిల్డింగ్ కాదు కదా. కాదు కాదు. అది ఒక తరం జ్ఞానానికి పునాది వేసిన చోటు. అంటే ఇది కేవలం ఒక గెట్ టుగెదర్ లాంటిది కాదన్నమాట. ఆ 25 ఏళ్ల విద్యా ప్రస్థానాన్ని, ఆ స్కూల్కి ఊరితో ఉన్న బంధాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఖచ్చితంగా. ముఖ్యంగా పల్లెటూర్లలో స్కూల్ అంటే అది కేవలం చదువు చెప్పే చోటు మాత్రమే కాదు, అదొక సామాజిక కేంద్రం కూడా. అవునవును. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ పాత స్టూడెంట్స్, టీచర్లు కలవాలి అనుకోవడం, అది ఆ బంధం ఎంత బలమైనదో తెలియజేస్తుంది. ఆ పాత అనుభవాలు, ఆ జ్ఞాపకాలు, అవే కదా వాళ్ళనింకా కలిపి ఉంచుతున్నాయి. నిజమే. పైగా ఇలాంటివి ఇప్పుడు చదువుతున్న పిల్లలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. తప్పకుండా. వాళ్లకు కూడా తెలుస్తుంది, రేపు మేము కూడా ఇలాగే కలుసుకోవచ్చు అని. తరాల మధ్య ఒక వారధి లాంటిదన్నమాట. 25 ఏళ్ల క్రితం స్టూడెంట్స్, వాళ్లకు చెప్పిన మాస్టర్లు ఒకే చోట ఉండటం ఊహించుకుంటేనే గొప్పగా ఉంది. అవును. దీన్ని ఇంకా కొంచెం పెద్ద చిత్రంలో పెట్టి చూస్తే, ఇలాంటి మైలురాళ్లను మనం వేడుకగా జరుపుకోవడం అనేది మన సంస్కృతిలో విద్యకు ఎంత విలువ ఇస్తామో చూపిస్తుంది. ఆ, అలాగే మన ఉమ్మడి గతాన్ని, మన మూలాలను గుర్తు చేసుకోవడానికి కూడా ఇదొక అవకాశం. ఇది ఆ ఊరి యొక్క, ఆ ప్రాంతం యొక్క సామూహిక జ్ఞాపక శక్తిని కూడా బలపరుస్తుంది. అంటే ఐక్యతను పెంచుతుంది అంటారు. అవును, ఒక తరం తమ చదువుకున్న చోటును గౌరవించుకునే విధానం ఇది. అద్భుతం. మొత్తానికి సెప్టెంబర్ 24, 25 తేదీల్లో కుయ్యేరు హైస్కూల్లో జరిగేది కేవలం ఒక సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కాదు. అది ఆ స్కూల్ 25 ఏళ్ల ప్రయాణానికి, అది అందించిన విద్యకు, ఆ గురు శిష్య బంధాలకు, ఊరితో ఉన్న అనుబంధానికి, వీటన్నిటికీ ఒక నివాళి లాంటిది. సరిగ్గా చెప్పారు. అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచన మొదలు వెళ్దాం. ఇలా 25 ఏళ్లు, 50 ఏళ్లు ఇలాంటి మైలురాళ్లను ఘనంగా జరుపుకోవడం ద్వారా ఒక విద్యా సంస్థ వ్యక్తుల జీవితాలపై, సమాజంపై ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుందనే దాని గురించి మనం ఏం నేర్చుకోవచ్చు? బహుశా ఆ ప్రభావం మనం అనుకున్న దానికన్నా చాలా లోతైందేమో. ఆలోచించాల్సిన విషయం.